మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వార్ 2 సినిమాకి సంబంధించి ఏవైతే వీడియో కంటెంట్స్ రావాలో ఇంకా అవన్నీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో మన దర్ఫీకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే. సో వార్ 2 ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. దర్ఫీ కేఫ్ ఏమో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో ఆగస్ట్ 15th ఓపెన్ అవుతుంది. సో అందరూ కూడా సినిమా చూడటానికి వైజాగ్ వాళ్ళందరూ కూడా ఇద్దరు జగదాంబాకో లేదంటే మెలోడీకో లేదంటే ఐనాక్స్ చిత్రాలయకో వచ్చి అటు అటు మన కేఫ్కి అయితే వచ్చేసేయండి. అండ్ నార్మల్గా కూడా రండి అందరూ కూడా. ఓపెనింగ్ రోజు అందరూ కూడా రండి డెఫినెట్గా. సో రకరకాల వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర, చాలా రకాలు ఉంటాయి మన దగ్గర. సో అవన్నీ కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి మీకైతే మాత్రం. ఎస్పెషల్లీ క్రొసాయింట్ అండ్ తర్వాత న్యూటెల్లా బన్స్, డెజర్ట్స్లో చాలా రకాలు ఉన్నాయి. అండ్ తర్వాత నార్మల్ వాటిలో కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం అన్నీ కూడా రండి, ట్రై చేయండి. కాఫీస్లో అయితే ఇంకా అసలు చెప్పక్కర్లే, చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. సో బేసిక్గా ఇలాగా మన దర్ఫీకి ఎలాగైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫినిషింగ్ వచ్చేసాయో, వార్ 2కి సంబంధించిన కంటెంట్స్ కూడా అన్నీ ఫినిషింగ్ అయితే వచ్చేసాయి. సో ఇంకా మనకి ఏదైతే పాట గ్లిమ్స్ వచ్చిందో అదే లాస్ట్. ఇంకా అంతకుమించి ఇంకేం కంటెంట్స్ అయితే రావు మనకి వార్ 2 నుంచి. సో ఆ వార్ 2 గ్లిమ్స్ ఏదైతే పాటది రిలీజ్ చేశారో సలాం అనాలి పాటది, దాన్ని ఫుల్ వెర్షన్ మనం థియేటర్లోనే చూడాల్సి ఉంటుంది. అన్ని హాల్లోనే అనమాట ఆ పాట అంతా. సో అది చూసిన తర్వాత కంప్లీట్గా మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం మనం ఏదైతే ఆ పాట గ్లిమ్స్ రిలీజ్ అయిందో దాని గురించి కొంతవరకు మాట్లాడుకుందాం. అండ్ ఇది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఏంటనేది మాట్లాడుకుందాం. ఇవన్నీ కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో వార్ 2 పొజిషన్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్లిమ్స్లో మూవ్స్, ఇద్దరివి డ్యాన్స్ మూవ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో అంటే బేసిక్గా మరీ నాటు స్టైల్ అంత అయితే కాదు. అంటే నాటు కూడా ఇద్దరు స్టార్ హీరోస్. సో ఆ సింక్రనైజింగ్ డ్యాన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అవి చాలా బీభత్సంగా వైరల్ అయినాయి అనమాట. బట్ అందులో కూడా ఎన్టీఆర్ గారే, ఇందులో కూడా ఎన్టీఆర్ గారే. సో ఆబ్వియస్లీ కొంచెం ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇదేంటంటే చాలా క్లాసీ డ్యాన్స్ ఇది. నాటు అనేది ఒక కైండ్ ఆఫ్ ఎలా అంటే అది పర్టిక్యులర్గా దాని మీద ఫోకస్ చేసి అదొక కైండ్ ఆఫ్ డ్యాన్స్ స్కిల్ని వాళ్ళకి చూపించడం కదా. సాల్సా, ఫ్లమెంకోసా అది ఇది అని చెప్పి వాడు ఓవర్ యాక్షన్ చేస్తుంటే వాడికి నాటు స్టైల్ ఏంటో చూపించడం కోసం చేసిన డ్యాన్స్, చేసిన పాట అది. సో ఇది అలా కాదు కదా, ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్. సినిమా అంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో వస్తుంది పాట. సో ఇద్దరు కలిపి డ్యాన్స్ చేసేది. సో వీళ్ళిద్దరూ ఏంటంటే ఇండియాలోని వన్ ఆఫ్ ది టాప్ డ్యాన్సర్స్లో ఒకరు. సో వీళ్ళిద్దరు డ్యాన్స్ అనేది ఇంకా బీభత్సమైన క్రేజ్ ఉంది వీళ్ళిద్దరు డ్యాన్స్కి. సో ఆబ్వియస్లీ వీళ్ళిద్దరూ కలిసి ఒక పాటకి డ్యాన్స్ చేస్తున్నారంటే ఏదైతే క్రేజ్, ఏదైతే హైప్ ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యే విధంగా తీశారు. అండ్ చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉండే పాట అనమాట బేసిక్గా. ఈ పాట ఏంటంటే బాగా ఎంజాయ్ చేసే విధంగా చాలా ఈజ్తో కూడుకున్న కైండ్ ఆఫ్ పాట అనమాట. అంటే బేసిక్గా అదేదో చాలా కాంప్లికేటెడ్గా ఉన్న ఫీల్ కాకుండా చాలా రిలాక్స్డ్గా, చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది చూడండి. సో ఆ వైబ్ వచ్చిందనమాట. సో అదైతే మాత్రం బాగా అనిపించింది. సో డ్యాన్స్ మూవ్స్ ఇద్దరివి కూడా ఫెంటాస్టిక్ ఉన్నాయి. ఎన్టీఆర్ గారు డ్యాన్స్ మూవ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. హృతిక్ రోషన్ గారు కూడా ఆబ్వియస్లీ ఎక్సలెంట్. అండ్ ఇద్దరు కలిపి సింక్రనైజింగ్ చేసేది మనకి 1 or 2 స్టెప్స్ చూపించారు అంతే. బట్ డెఫినెట్గా పాటలో ఇంకా చాలా ఉండుంటాయి. దాచారు కుప్పలుగా దాచారు లోపల తెలుస్తుంది. సో అది దానికి సంబంధించిన గ్లిమ్స్ వదిలేరు. అండ్ మనకి ఫుల్ వీడియో అయితే సినిమాలోనే కాబట్టి అక్కడ డెఫినెట్గా ఇంకా పీక్స్ లెవెల్ స్టఫ్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో లెట్స్ సీ, మరి ఇంకా వెయిటింగ్ ఆ పాట కోసం ఇంకా ఎప్పుడెప్పుడు చూద్దామని. అదనే కాదు, బేసిక్గా ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఇది సినిమాకి డెఫినెట్గా మంచి పుష్ అయితే ఇస్తుంది, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బేసిక్గా ఈ హిందీ సినిమాలకి ఏంటంటే ప్రీమియర్స్ అనే కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి. సో ఆబ్వియస్లీ అది కొంచెం డిఫరెంట్ థింగ్. సో ఈ ప్రీమియర్స్లో కూలీ డెఫినెట్గా ఎప్పుడు కూడా మనకి ముందు ఉంటుంది. ఎందుకంటే తమిళ సినిమాలు కానీ, తెలుగు సినిమాలు కానీ, కొన్ని మలయాళం సినిమాలు కానీ వీటన్నిటికీ కూడా ఏంటంటే ప్రీమియర్ కల్చర్ ఉంది.
సో ప్రీమియర్స్ బాగా పడతాయి, సో పీపుల్ చూస్తారు. ఎస్పెషల్లీ చాలామంది మన వాళ్ళు ఇక్కడ నుంచి అటు వెళ్ళి సెటిల్ అయ్యి ఉన్నారు, తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా. సో దానివల్ల ఏంటంటే ప్రీమియర్స్ బాగా హైప్ ఉంటుంది. ఈవెన్ మీరు గమనించినట్టయితే వార్ 2కి ఏదైతే ప్రీమియర్స్ వచ్చినాయో ఇప్పటి వరకు ప్రీమియర్ కలెక్షన్స్, దాంట్లో అరౌండ్ 80% తెలుగు నుంచి వచ్చాయి. 80 కాదు 75% తెలుగు నుంచి వచ్చాయి, మిగతావి హిందీ నుంచి వచ్చాయి. సో బేసిక్గా ఇది హిందీస్ బిగ్గెస్ట్ సినిమా యాక్చువల్గా వార్ 2, అది ఇండియాలో అండ్ తర్వాత ఓవర్సీస్లో కూడా రిలీజ్ తర్వాత అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రీమియర్స్ దట్టు వెన్స్డే రోజు ప్రీమియర్స్. సో దానివల్ల అది వాళ్ళకి అలవాటు లేని కాన్సెప్ట్, అలవాటు లేని పంచాయతీ కాబట్టి అక్కడ హిందీ నుంచి రావట్లేదు. తెలుగు నుంచి అయితే కొంచెం బెటర్గా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, తెలుగు నుంచి ఎక్కువ వస్తున్నాయి ప్రీమియర్స్లో, నార్త్ అమెరికా కానీ యుఎస్ కానీ మొత్తం అంతా కూడా. సో అదే అంటున్నా, సో కలెక్షన్స్ పరంగా డెఫినెట్గా ప్రీమియర్స్ పాయింట్లో కూలీ అయితే కొంచెం టాప్లో ఉంటుంది, ముందు ఉంటుంది, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా లాంగ్ రన్ ఎలా ఉంటుంది ఏంటనే చూడాలి. ఇంకా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అంటే ఆ స్క్రీన్ షేరింగ్ కానీ మొత్తం అన్నీ కూడా అసలు చాలా ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ క్లాష్ లాగా, ఒక కైండ్ ఆఫ్ వార్ లాగా నడుస్తుంది మొత్తం అంతా కూడా. సో చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో బేసిక్గా ఇంకా ఈ పాట కూడా ఒక కైండ్ ఆఫ్ వారే. సో యు ఆర్ ఎ బెస్ట్ డాన్సర్, హీ ఈజ్ ఎ బెస్ట్ డాన్సర్, సో దిస్ ఈజ్ ద డ్యాన్స్ వార్ అని చెప్పి పెట్టారు. సో సేమ్ అదే ప్యాటర్న్ నడుస్తుంది ఇంకా నాకు తెలిసి సినిమాలో కూడా. సో ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్గా మూవీ కోసం అండ్ ఆఫ్ కోర్స్ కూలీ సినిమా కోసం కూడా. కాకపోతే కూలీ ట్రైలర్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఇది ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది, వార్ 2 ట్రైలర్ అయితే. సో లెట్స్ సీ. అండ్ మన వాళ్ళకి వైఆర్ఎఫ్ సినిమాలు చాలా కొత్త, అంటే చాలా తక్కువ మంది చూశారు మన దగ్గర వైఆర్ఎఫ్ సినిమాలు. ఏదో పఠాన్ చూశారు, అది కొంచెం చూశారు అంతే, బట్ చాలా తక్కువే. సో డెఫినెట్గా వైఆర్ఎఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, యూనిక్ అనిపిస్తుంది. ఆ యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా కంప్లీట్గా కొత్తగా అనిపిస్తాయి మన సైడ్ అయితే, అందులో నో డౌట్. సో లెట్స్ సీ, చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అని. సో దాట్స్ గైస్, నాకైతే మాత్రం ఆ గ్లిమ్స్ బాగా అనిపించింది. అండ్ ఆ గ్లిమ్స్ సినిమాకు ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఇండియన్ అండ్ ఓవర్సీస్ మార్కెట్స్లో ఆడియన్స్ని పుల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయితే చేస్తుంది. వార్ 2 అనేది బేసిక్గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమా, అదైతే క్లియర్. ఈ స్పై యూనివర్స్లో ఉండడం, ఈ పఠాన్ తర్వాత రావడం, ఇవన్నీ ఉన్నాయి ఫ్యాక్టర్స్ అయితే, చాలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి దీనికి. కాకపోతే చూడాలి, వార్ 2 కూడా చాలా పెద్ద హిట్, వార్ 1 కూడా చాలా పెద్ద హిట్. సో వార్ 1కి డే 1 చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ పడ్డాయి. మరి వార్ 2కి ఏ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్స్ పడతాయి అనేది ఇంకా చూడాల్సి ఉంటుంది. హిందీ సెగ్మెంట్లో అయితే మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు మొత్తం అందరూ కూడా, ఈగర్లీ వెయిటింగ్. సో వాళ్ళకి చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే సౌత్ బిగ్గెస్ట్ యాక్టర్ వర్సెస్ నార్త్ బిగ్గెస్ట్ యాక్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో దాన్ని చాలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారనిపిస్తుంది. సో అది బేసిక్గా అక్కడ వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. సో డెఫినెట్గా అది వాళ్ళకి బాగా అనిపిస్తుంది. సో అందుకే వాళ్ళు ఎక్కువ వెయిటింగ్ ఉన్నారు. నార్త్లో చాలా గట్టిగా కొడుతుంది, మన దగ్గర తెలుగులో కూడా బాగా కొడుతుంది సినిమా. ఇంకా తమిళ్లో పెద్ద ఏమి ఉండకపోవచ్చు, కష్టమే నాకు తెలిసి. అండ్ తమిళనాడులో థియేటర్స్ అయితే పెద్దగా దొరకట్లేదు వార్ 2కి బికాస్ ఆఫ్ రజనీకాంత్ గారి మూవీ. అండ్ అలాగే హిందీలో కూడా పెద్దగా దొరకట్లేదు థియేటర్స్ కూలీకి. ఏదో ఆమిర్ ఖాన్ గారు ఫోన్ చేసి పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళతో మాట్లాడి కొన్ని స్క్రీన్స్ ఏవో ఇప్పించడానికి ట్రై చేశారు, బట్ స్టిల్ ఏమో ఎక్కువైతే దొరకట్లేదు. సో ఇలాగ వీళ్ళకి అక్కడ దొరకట్లేదు, వాళ్ళకి ఇక్కడ దొరకట్లేదు. ఐమాక్స్లో అయితే మొత్తం వాళ్ళే ఆక్యుపై చేసి ఉన్నారు వార్ 2 వాళ్ళు. సో ఇలాగ నడుస్తుంది మొత్తం. సో లెట్స్ సీ గైస్, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. ఎండ్ ఆఫ్ ది డే ఒక సినిమా రిలీజ్ అయిన ఒక 15 రోజుల తర్వాత, ఆగస్ట్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఓవరాల్గా ఏ సినిమా కలెక్షన్స్ ఏంటి, ఏ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేసింది, ఇవన్నీ కూడా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ గైస్. సో మీకేమనిపించింది, ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది? నాకైతే గ్లిమ్స్ బాగా అనిపించింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సాంగ్. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ వీడియో అయితే అక్కడ వచ్చి ఫాలో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బై బై.